పరిపాలన అంటే మీకు క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ చెప్తే బాగా క్లాస్ రూమ్లో మీకు ఒక లీడర్ ఉంటారు. తను ఏం చేస్తారు, ఆ రూల్స్లో ఏది వైలేట్ అయినా ఏది రకంగా ఆ క్లాస్ అసలు అవుతూ ఉంటే ప్రతిసారి అది మీలో ఎనర్జీస్ క్రియేట్ అవుతూ దాని ప్రకారం ఎటికెట్ ప్రకారం బిహేవ్ చేయాలి. సేఫ్టీ సెక్యూరిటీ దృష్ట్యా మేము అది చేస్తాం. నడకుండా కాలు బయట పెట్టారు. Not supposed to go sorry premises में खड़ी रहती है तो लोकल होता है గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. మనకి రాజ్యాంగం ఏర్పడింది. మీరు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. అలాగే మనం చక్కగా చదువుకుందాం. చదువుకునే విధంగా మంచి క్రమశిక్షణ అనేది ముఖ్యం. దాన్ని అలవర్చుకోవాలి. ఈరోజు యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి చూడండి ఒకసారి వాళ్ళ తారీఖు 26వ సంవత్సరం. రెండు కూడా ఎప్పుడో అరుదుగా వస్తుంది. అలాంటి అరుదైన అవకాశం మీ అందరికీ మీ కాలంలో వచ్చింది. దీన్ని ఒక మంచి ఈవెంట్గా గుర్తుపెట్టుకొని ఉండాలి. అదేవిధంగా మనకి రాజ్యాంగం ఏర్పడటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలు 2 సంవత్సరాల 11 నెలలు పైన కష్టపడి ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని దాన్ని అమలుపరిచిన రోజు ఈరోజు. రాజ్యాంగం అమలుపరిచిన రోజునే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. ఈ రిపబ్లిక్ డే అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయునికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.